ఇక్కడ కనిపించే ఈ యాప్స్ని ఓపెన్ చేస్తే జస్ట్ ఒక గేమింగ్ యాపే అనిపిస్తుంది. కానీ ఈ యాప్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రం జోబులు కాలయ్యి అప్పులు మాత్రమే మిగులుతున్నాయి. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా లక్షల మంది యువకులు ఈ బెట్టింగ్ యాప్స్ వలలో పడి కష్టాల్లో కూరుకుపోయారు. ఎవరో ఒకరు ఓడిపోతే వారి జీవితమే పందెంగా మారిపోతుంది. చాలా మంది చనిపోతున్నారు కూడా. దీనివల్ల ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం లోక్సభలోనే ఒక పెద్ద స్టెప్ ని తీసుకుంది. Dream11, Fantasy11, Winzo వంటి పెద్ద స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్లని బ్యాన్ చేయాలని డిసిషన్ తీసుకొని ఒక బిల్ ని పాస్ చేసింది. అయితే ఆ బిల్లో ఇంకా ఎలాంటి యాప్స్ ఉన్నాయి? ఈ నిర్ణయంతో అన్ని బెట్టింగ్ యాప్స్ క్లోజ్ అయినట్టేనా? దీని ప్రభావం మనందరిపైన ఎలా ఉంటుంది? నాన్వేషణ గారు కూడా ఈ బ్యానర్డ్ బెట్టింగ్ యాప్స్ కి కారణమా? ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ మన ఛానల్ కూడా కొత్తది కాబట్టి అన్ని పెద్ద ఛానల్స్ లా గ్రో అవ్వాలంటే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఈ బెట్టింగ్ యాప్స్ సమస్య ఎలా మొదలైంది? ఇంటర్నెట్ మొబైల్లోకి వచ్చిన దగ్గర నుండి గేమింగ్ ఒక ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది. కానీ అవే గేమ్స్ తో పాటు పక్కన బెట్టింగ్ యాప్స్ కూడా కలిసి వచ్చాయి. మొదట్లో క్రికెట్ బెట్టింగ్, తర్వాత ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఇప్పుడు చిన్న చిన్న క్యాసినోలు కూడా ఫోన్ లో ప్లే అవుతున్నాయి. ఒకసారి గేమ్ లో గెలిచినప్పుడు ఈజీగానే మనీ వస్తుందని అనిపిస్తుంది. కానీ గేమ్స్ అలవాటయ్యి బానిసగా మారి ఓడిపోయే కొద్దీ అప్పులు, మోసాలు, మానసిక ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. కొందరైతే డబ్బులు పోయాయని బాధతో వాళ్ళ ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డున పాల్పడుతున్నాయి. అయితే విషయాలకు బదులుగా గవర్నమెంట్ లోక్సభలో ఏం జరిగిందంటే ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రీసెంట్ గా లోక్సభలో మెంబర్స్ ఎలాగైనా బ్యాన్ చేయాలని, చాలా మందికి నష్టం కలుగుతుందని కొంతమంది ఎంపీలు చర్చలు మొదలు పెట్టారు. దేశంలో నేరాల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం ఈ బెట్టింగ్ యాప్సే అని వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం ప్రకటించింది. ఒకటి, డబ్బుతో బెట్టింగ్ పెట్టించే అన్ని యాప్స్ ను నిషేధించాలి. రెండోది, దేశంలో రిజిస్టర్ కానీ వేరే దేశాల నుండి నడిపిస్తున్న యాప్స్ ను వెంటనే బ్లాక్ చేయాలని. మూడోది, ఫ్యూచర్ లో కొత్త చట్టం ద్వారా ఎవరు ప్రమోట్ చేసినా, ఎవరైనా ఈ యాప్స్ ను యూజ్ చేసినా కఠినమైన శిక్షలు విధిస్తామని అనౌన్స్ చేశారు. అండ్ నాన్వేషణ గారు కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ యాప్స్ బ్యాన్ అవ్వడానికి. అండ్ ఆయన అన్ని బెట్టింగ్ యాప్ వీడియోస్ వల్లనే బెట్టింగ్ విషయం హైలైట్ అయ్యి ఈ విషయం ప్రభుత్వం వరకు చేరింది. అండ్ ఈ యాప్స్ బ్యాన్ అవ్వడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో కొత్తగా అడిక్ట్ అయ్యే యువత తగ్గిపోతుంది. ఆన్లైన్ నేరాలు కొంతవరకు తగ్గుతాయి. కుటుంబ ఆర్థిక నష్టం తగ్గుతుంది. అండ్ టఫ్ టాస్క్ ఏంటంటే యాప్స్ ను ఇండియాలో బ్లాక్ చేయగానే VPN ఉపయోగించి లేదా మార్చి కొత్త పేర్లతో మళ్ళీ వస్తాయి. గేమింగ్, స్కిల్స్ బేస్డ్ యాప్స్ మరియు గ్యాంబ్లింగ్ యాప్స్ మధ్య తేడా చెప్పడం కష్టం అవుతుంది. అండ్ గవర్నమెంట్ కేవలం బ్యాన్ చేసినంత మాత్రాన సమస్య 100% తగ్గదు. బ్యాన్ అంటే కేవలం ఒక టెక్నాలజికల్ స్టెప్ మాత్రమే. కానీ సరైన మార్పు మన ఆలోచనలో వస్తేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అండ్ ఈ విషయం పైన గవర్నమెంట్ పెట్టిన ఈ నిషేధం సరిపోతుందా? ఇంకా కఠినమైన చర్యలు తీసుకురావాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలు చెస్ లో గ్రాండ్ మాస్టర్ అవ్వడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అయితే మన ఇండియాలో ఆల్మోస్ట్ 85 మందికి పైగా చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. అయితే 85లో ఆల్మోస్ట్ 21 మంది సేమ్ గా ఒకే స్కూల్ నుండి వచ్చిన వారు. అది ఎక్కడంటే తమిళనాడులోని వేలమ్మాల్ స్కూల్ నుండి. అంటే ప్రతి నలుగురిలో ఒక గ్రాండ్ మాస్టర్ ఈ స్కూల్ నుండి వచ్చినట్టే. అందుకే ఈ స్కూల్ ని మెయిన్ గా ఇండియన్ చెస్ ఫ్యాక్టరీ అని అంటారు. ఫేమస్ చెస్ ప్లేయర్స్ అయినటువంటి ప్రజ్ఞానంద్, గుకేష్ ఈ వేలమ్మాల్ స్కూల్ నుండే వచ్చారు. అండ్ ఈ స్కూల్ అన్ని స్కూళ్ళల్లో చదువులో మాత్రమే కాకుండా స్పోర్ట్స్ లో కూడా చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అండ్ స్పోర్ట్స్ లో ట్రైనింగ్ కోసం టాప్ కోచ్ లను తీసుకుంటారు. స్టూడెంట్ టోర్నమెంట్ లో ఆడటానికి డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేయడం, గెలిచిన వాళ్ళకి మెడల్స్, క్యాష్ ప్రైజ్లు బాగా ఇవ్వడం, ఇలా అందరినీ సపోర్ట్ చేస్తారు. అండ్ ఈ స్కూల్ సపోర్టింగ్ లెవెల్ ఎంతలా ఉంటుందనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గుకేష్ ఒక టోర్నమెంట్ కి ఇంటర్నేషనల్ గా ప్రిపేర్ కావడానికి ఒక సూపర్ కంప్యూటర్ అవసరం అయితే 20 లక్షల కంప్యూటర్ ని గుకేష్ కి హెల్ప్ చేసింది. జస్ట్ ఆ స్కూల్ వాళ్ళకి అడిగిన 2 రోజుల లోపే. అండ్ ఆ స్కూల్ అంతలా సపోర్ట్ చేయడం వల్లనే 21 మంది గ్రాండ్ మాస్టర్స్ ఆ స్కూల్ నుండి వచ్చారు. అండ్ ఫ్యూచర్ లో చెస్ ఛాంపియన్స్ కావడానికి ఇంకా చాలా మంది రెడీగానే ఉన్నారు.